హాయ్ డాక్టర్ గారు, నా పేరు ప్రణవ్. నా వయసు 25 సంవత్సరాలు. ఉత్తరం విజయవాడ నుండి రాస్తున్నాను. ఈ వేసవి కాలంలో నా శరీరం ఎప్పుడూ వేడిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ సమస్య వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఒక ఔషధం తయారు చేసి చూపించండి అంటూ రాస్తున్నారు. ఎండ వేడి వల్ల వాళ్ళకి శరీరం ఎక్కువ వేడిగా అనిపిస్తుంది అంటే సిస్టమ్ లోపల దాన్ని చల్లబరుచుకోవడానికి అవసరమైనటువంటి ఆహార విహారాలు ఆయన పాటించకపోయి ఉండాలి. పాటించినా కూడా సరిపోకపోయినా ఉండాలి. అంటే ఎండాకాలంలో వేడిగా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో ఎక్కడైతే కొంచెం డ్రై వెదర్ ఎక్కువగా ఉంటుందో, చెమట ఎక్కువగా పట్టదో అలాంటి ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎండాకాలంలో చర్మం బాగా వేడిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మెకానిజం అక్కడ ఆ వెదర్ మూలంగా వాళ్ళకి ఎక్కువ చెమట పట్టక చల్లబడక అలా ఉండిపోతూ ఉంటుంది అది. సో అలాంటి చోట్ల ఆ వేడి అనిపించకుండా ఉండడానికి ఆహారం విహారం తర్వాత ఆయన అడిగినటువంటి ఔషధం 3 కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. వరుసగా ఒక్కొక్కటి మనం చెప్పుకుందాం. ఓకే. అంటే ఎండాకాలంలో చర్మం బాగా వేడిగా ఉంటుంది అంటే ఏంటంటే వాళ్ళు ఉండేటువంటి వాతావరణంలో చెమట పట్టేటువంటి లక్షణం తక్కువగా ఉండి ఎక్కువ డ్రైగా ఉండేటువంటి డ్రై హీట్ ఉన్న చోట ఈ చర్మం వేడిగా అనిపించడం అనేది ఎక్కువగా ఉంటుంటుంది అనమాట. అంటే ఎక్కువ వేడిగా అనిపిస్తోంది అంటే ఏంటంటే లోపల చర్మం కింద ఉండేటువంటి ఈ క్యాపిలరీస్ రక్తనాళాలన్నీ కూడా బాగా వ్యాకోచం చెందిపోయి వేడి ఎక్కువగా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని అంటే ఎండాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. మేబీ ఆయన శరీరపు తీరు కూడా కొంచెం పిత్త ప్రకృతి వాత ప్రకృతి ఎక్కువగా ఉండాలి. అలాంటి వాళ్ళలో కూడా ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు తీసుకునేటువంటి ఆహారంలో చలవ చేసేటువంటి ఆహారాలు అంటే శరీరాన్ని చల్లబరిచేటువంటి ఆహారాలు ఎక్కువ తీసుకోవాలి. చలవ చేసేవి అంటే వెంటనే ఏదో ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ డ్రింక్స్ అనో లేకపోతే ఐస్ క్రీమ్స్ అనో అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. కానీ చల్లగా ఉండేవన్నీ కూడా చలవ చేసేవి కాదనమాట. చలవ చేసేవి అంటే శరీరం లోపలికి వెళ్ళి శరీరంలో ఉండేటువంటి అన్ని కణాలకి ఒక తేమని ఇచ్చేటువంటి ఒక కూలింగ్ ఎఫెక్ట్ లోపల ఇచ్చేటువంటివి అనమాట. ఇప్పుడు మనం అనుకున్న ఐస్ క్రీమ్లు కానివ్వండి, చల్లటి డ్రింక్స్ కానీ అవన్నీ ఈ లోపల ఉండేటువంటి చల్లదనాన్ని ఇవ్వడం కాకుండా ఇంకా డీహైడ్రేట్ చేసేస్తూ ఉంటాయి. కనుక ఏదో చల్లటి పదార్థాలు అంటే చల్లటి ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ వాటి వల్ల చలవ చేస్తుందేమో అనేటువంటి ఇంప్రెషన్ కరెక్ట్ కాదు. అందుకోసమే ఫ్రిడ్జ్లో నీళ్లు కాదు కుండలో నీళ్ళు తాగండి అని చెప్పేది. ఎందుకంటే అతి చల్లగా ఉండేటువంటివన్నీ కూడా మన శరీరంలోకి వెళ్ళి అవి అరగడానికి మన లోపల ఉండేటువంటి తేమను వాడేసుకుంటూ ఉంటాయి. అందుకని ఇంకా డీహైడ్రేట్ అయ్యి ఇంకా ఆరిపోయినట్టు మనం గమనిస్తూ ఉంటాం కదా. చల్లగా తాగిన తర్వాత చల్లటి ఐస్ క్రీమ్ తిన్నాక ఇంకా నోరు ఆరిపోతూ ఉంటుంది. అందుకంటే ఇంకొంచెం డీహైడ్రేట్ చేస్తుంది అనమాట అలాంటిది. కనుక అలాంటివి కాకుండా లోపలికి వెళ్ళి లోపల ఉండేటువంటి శరీరంలో ఉండే అన్ని టిష్యూస్కి తేమని ఇచ్చేటువంటి పదార్థాలను చలవ చేసేటువంటివి అంటాం. అలా చేసే వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట. అలా చెప్పాలంటే ముఖ్యంగా ఈ ఎండాకాలంలో కీరదోసకాయ చాలా చలవ చేసేటువంటి ఆహార పదార్థం. చక్కగా కీరదోసకాయ ముక్కలు రోజు తీసుకుంటూ ఉంటే కనుక శరీరానికి కావాల్సినటువంటి తేమ తర్వాత లవణాలు 2 అందుతాయి. 2 ఉన్నాయంటే ఈ వేడెక్కిపోవడం అనేటువంటిది జరగదు. సో అవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ముంజలు కూడా చలవ చేసేటువంటిదే మనకి. ముఖ్యంగా లేత ముంజలు ముదిరిపోయినవి కాకుండా లేతగా ఉన్నటువంటి తీసుకొని వాటిని పైన తొక్కంతా తీసేసుకుని ప్రతిరోజు ఆ లేత ముంజలు తీసుకుంటూ ఉంటే కూడా శరీరానికి చలవ చేస్తుంది. అది కూడా ఈ వేడిని బాగా తగ్గిస్తుంది. పుచ్చకాయ కూడా పూర్తిగా చలవ చేసేటువంటి నీటిని చాలా అందిస్తుంది మనకి. అది లోపలికి వెళ్ళేటప్పటికి మనకి ఫీలింగే ఒక కూలింగ్ ఫీలింగ్ వస్తుంటుంది. ఆ పుచ్చకాయ ముక్కల మీద కావలిస్తే కొంచెం బ్లాక్ సాల్ట్ అది చల్లుకొని ఎక్కువ ఎక్స్ట్రా లవణాలు మామూలుగానే పుచ్చకాయలో లవణాలు ఉంటాయి. దాంతోపాటుగా కొంచెం బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పుని పైన చల్లుకొని తీసుకున్నట్టయితే తినడానికి రుచి బాగుంటుంది. ఎక్స్ట్రా సాల్ట్ కూడా మన శరీరానికి వచ్చి లోపల ఆ ఎండిపోయినట్టుగా ఉండి దాని నుంచి వేడి వస్తూ ఉంటుంది అనమాట. అలాంటిది రాకుండా ఉండడానికి ఇది కూడా మంచి ఆహారంలాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే పల్చటి మజ్జిగని చక్కగా పల్చగా చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొద్దిగా నిమ్మరసము కొత్తిమీర రసము ఇలాంటివి కూడా కలిపేసి తీసుకున్నట్టయితే దాని నుంచి కూడా చాలా చక్కగా చలవ చేసి ఆ లోపల ఉండే వేడి తగ్గి చర్మం ముట్టుకుంటే వేడిగా ఉందనేటువంటి భావం పోయి ఒక కంఫర్టబుల్ అంటే ఒక హాయి అనేటువంటి భావం అంటే కూలింగ్ అయినప్పుడు ఒక హాయి లాంటి భావం కలుగుతూ ఉంటుంది. అది బాగా జరగటానికి అది కూడా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఈ కాలంలో ఇంకొకటి ఏంటంటే ఈ సబ్జా గింజలన్నీ కూడా శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటాయి అంటే చలవ చేస్తూ ఉంటాయి. అందుకని మామూలుగా కొంచెం నీళ్ళలో కానీ
అంటే నీళ్ళలో నానబెడితే తేలికగా ఉంటుంది. కుండలో నుంచి తీసుకున్నటువంటి చల్లటి నీళ్ళలో కొంచెం ఈ సబ్జా గింజలు నానబెట్టుకొని, ఆ గింజలని కొంచెం ఏదైనా ఒక పానీయంలాగా తయారు చేసుకొని, అంటే పాలలో కలుపుకొని కానివ్వండి, లేకపోతే కొంచెం పల్చటి మజ్జిగలో కలుపుకొని కానీ తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక అది చక్కటి చలవ చేసి శరీరానికి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని ఇలాంటి ఆహార పదార్థాలని ప్రతిరోజు అలవాటు చేసేసుకోవాలి. ఒక 2, 3 రోజులు తీసుకుంటే అబ్బా రోజు ఇవన్నీ ఎక్కడ ఆలోచించి తీసుకుంటామండి అనిపిస్తూ ఉంటుంది. ఆలోచించక్కర్లేదు. ఒక 2 రోజులు తీసుకుంటే మూడో రోజు నుంచి న్యాచురల్గా మనకి గుర్తుండిపోతాయి ఇవన్నీ తీసుకోవాలి అని చెప్పని. అందుకని ఇలాంటి ఆహారాలని ప్రత్యేకించి ఈ ఎండాకాలంలో రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఈ వేడి అనేటువంటి భావం లేకుండా చలవ చేసి చల్లదనం కలుగుతూ ఉంటుంది. అలాగే తినే వాటిలలో కారం కానీ, గరం మసాలాలు కానీ, లేకపోతే ఎక్కువ మాంసాహారం కానీ ఇలాంటివి తీసుకున్నట్టయితే అవన్నీ కూడా శరీరంలో వేడిని పుట్టిస్తాయి. మరి లోపల హీట్ అది ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ చర్మం బాగా వేడిగా ఉందనేటువంటి భావం కలుగుతూ ఉంటుంది. అందుకని అటువంటి ఆహార పదార్థాలను బాగా తగ్గించేసుకోవాలి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో. ఇదే కాకుండా ఏంటంటే విహారం విషయంలో కూడా చిన్న చిన్న శ్రద్ధలు తీసుకుంటే ఈ వేడి అనేటువంటిది బాగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే నిరంతరం మరీ ఏసీలో ఉంటే కూడా చల్లగా ఉందనుకుంటాం, కానీ ఆ చల్లదనం కూడా కొంచెం డీహైడ్రేట్ చేసి తర్వాత ఒక డ్రై ఫీలింగ్ తీసుకొస్తూ ఉంటుంది. అందుకని పూర్తిగా ఏసీ అని కాకుండా బయట నుంచి లోపలికి వేడి రాకుండా అంటే డోర్స్ క్లోజ్ చేసి థిక్గా ఉండేటువంటి కర్టెన్స్ అవి వేసుకుని అలాంటివి చేసి న్యాచురల్గా వేడి తగ్గేందుకు కూడా ప్రయత్నించుకుంటూ ఉండాలి. ఇంకా నిరంతరం ఏసీలో ఉండడం వల్ల కూడా ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇంకా వ్యాయామం చేసేటప్పుడు కూడా బాగా తగ్గించుకోవడం, వ్యాయామం ఎక్కువ కాకుండా బాగా తగ్గించుకుని వ్యాయామం చేయడం అనేటువంటిది కూడా శరీరానికి మేలు చేసేలాగా ఉంటూ ఉంటుంది. అలాగే ప్రాణాయామాల్లో కూడా మనం అంతకుముందు కూడా కొన్ని ఎపిసోడ్స్లో చెప్పుకుంటున్నాం. కొన్ని కూలింగ్ ఎఫెక్ట్ శరీరాన్ని చల్లబరిచేటువంటి ప్రాణాయామాలు ఉంటూ ఉంటాయి. అందులో అనులోమ విలోమ ప్రాణాయామం అనేటువంటిది శరీరాన్ని పూర్తిగా కూల్ చేసి శాంతంగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. అలాగే కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చేటువంటి వాటిలలో శీతలి ప్రాణాయామం అని ఉంటుంది. మీరు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనం డెమాన్స్ట్రేట్ చేయలేం, కానీ ఎక్కడైనా యూట్యూబ్లోని అక్కడ కూడా చూసుకొని చేసుకోవచ్చు. ఈ శీతలి ప్రాణాయామం అనేటువంటిది లోపల శరీరాన్ని చల్లబరచడానికి ఉపయోగపడేటువంటి మంచి ప్రాణాయామం. అలాగే శీతకారి అంటేనే అది అర్థం, కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చేటువంటిదే శీతకారి అన్నమాట. ఈ శీతకారి ప్రాణాయామాన్ని కూడా ఉదయం కాసేపు, సాయంత్రం కాసేపు ఒక్కొక్క 5 నిమిషాల పాటు కూర్చుని చేస్తూ ఉంటే శరీరం లోపల చల్లబడి ఈ వేడి అనేటువంటి భావం బాగా తగ్గుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే వీలైనంత వరకు మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం అనేటువంటిది కూడా ఒక అంటే నిదాన పరివర్జనం అని కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా. కారణం ఏదుందో ఆ కారణాన్ని తీసేసేందుకు ప్రయత్నం చేయాలి. కారణం అలాగే ఉంటుంది అయినా సరే బాగుండాలంటే కుదరదు. అది ఏదో వేడి పదార్థాన్ని నేను ముట్టుకుంటా అయినా కాలద్దు అంటే కాలకుండా ఉంటుంది, కాలుతుంది కదా. కాలకుండా ఉండాలంటే వేడి ముట్టుకోవద్దు అంటాం. అలాగే ఇప్పుడు వేడి ఎక్కువ పెరగడానికి కారణం ఎండలోకి వెళ్ళడం అయితే వీలైనంత వరకు ఆ ఎండని అవాయిడ్ చేయడానికే ప్రయత్నం చేయాలి. దానికి మెథడ్స్ ఏంటి, తగ్గించుకోవడానికి ఏంటి? కాటన్ లైట్ కలర్ బట్టలు వేసుకోవడం, లేదా గొడుగు వేసుకుని వెళ్తూ ఉండడం, బయటకు వెళ్ళడం తప్పనిసరి అయినప్పుడు తప్పనిసరిగా చేతిలో చల్లటి పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ అని కాకుండా చలవ చేసేటువంటి పల్చటి మజ్జిగ, లేకపోతే ఉప్పు కలిపినటువంటి మజ్జిగ, లేదంటే ఒట్టిగా నిమ్మరసం ఇలాంటివి దగ్గర ఉంచుకొని మాటికి తీసుకుంటే ఆ వేడి ఎఫెక్ట్ ఉండదు. అలాగే మనం అనుకున్నట్టు కాటన్ బట్టలు అవి వేసుకుంటే వేడి ఎక్కువ రాకుండా ఉంటుంది ఒంటి మీద. గొడుగు వేసుకుని తీసుకుంటే మనకు ఎండ నుంచి ప్రొటెక్షన్ ఉంది. ఇలాంటి మెథడ్స్ ఆలోచించి వేడి శరీరానికి తగలకుండా ఉండడానికి ఏం చేయాలనేటువంటిది ప్రధానంగా అనుసరిస్తూ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూ వీటితో పాటుగా ప్రతిరోజు, ఎందుకంటే అన్నీ మనం మానేయడం కుదరదు, డైలీ రొటీన్ ఉంటుంది. ఆ వయసులో ఉద్యోగం అవి చేసుకోవాల్సిన పనులు ఉంటాయి, అన్నీ మానుకొని కూర్చోలేరు కనుక కొన్ని శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చి బాగా చలవ చేసేటువంటి మేలు చేసేటువంటి మంచి పానీయం లాంటిది ఒక పథ్యాహారం ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్దాం మనం. దాన్ని రోజు తీసుకుంటే కూడా ఈ శరీరం మీద వేడి అనేటువంటి సమస్య లేకుండా హ్యాపీగా అయిన రెగ్యులర్ డ్యూటీస్ అన్నీ కూడా చేసుకొని వీలుగా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, వేసవిలో శరీరంలో వచ్చే వేడిని తగ్గించడానికి ఒక పథ్యాహారం తయారు చేద్దామన్నారుగా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, తయారు చేద్దాం. మరి ముందుగా మనం ఇందులో వాడుతున్నటువంటి మూలికలు, పదార్థాలు అవి ఒకసారి చెప్పేసేయండి, మనం తయారు చేద్దాం. తప్పకుండా. వేసవిలో శరీరంలో వచ్చే వేడిని తగ్గించే పథ్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: చందనం, ఖర్జూరం,
వట్టివేళ్ళు, సుగంధి పాల, వరి పేలాలు, చక్కెర. కావలసిన పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా ఇప్పుడు? అలాగేనమ్మా. మనం మొదలు పెట్టడానికి ముందు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. ఓకే. ముందు ఒక గ్లాస్ నీళ్ళు ఇందులో పోసుకుని కాచుకుంటూ మనం చెప్పుకుందాం ఒకసారి. ఓకే. ఇందులో మనం మొట్టమొదట తీసుకోబోయేటువంటిది ఏంటంటే వట్టివేళ్ళు. వట్టివేళ్ళు అందరికీ తెలిసిందే, మామూలు ఎండాకాలంలో బాగా వాడుకుంటూ ఉంటాం కదా. ఇది శరీరం లోపల కూడా మనకి బాగా వేడిని తగ్గించి చలవ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మనం వట్టివేళ్ళ చూర్ణాన్ని ఇప్పుడు చేస్తున్నటువంటి వేరవుతున్న నీళ్ళలో వెయ్యాలి. అయితే నీళ్లు కాగేలోపు మనం ఒక చిన్న చెంచాడు వట్టివేళ్ళ చూర్ణాన్ని విడిగా పక్కన పెట్టుకుందాం. ఓకే. మనం ఇందులో తర్వాత తీసుకోబోయేటువంటిది ఏంటంటే సుగంధి పాల. ఈ సుగంధి పాల కూడా అందరికీ బాగా పరిచయం ఈ మధ్యకాలంలో. ఇది కూడా చాలా చక్కగా చలవ చేసేటువంటి మూలిక. ఎండాకాలంలో మనకి అంటే చర్మం వేడనే కాదు, ఇతర విధాలుగా కూడా దీనివల్ల మనకి మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇందాక మనం వట్టివేళ్ళ చూర్ణం ఒక చిన్న చెంచాడు తీసుకున్నాం కదా, దాంతో సమానంగా ఈ సుగంధి పాల చూర్ణాన్ని కూడా తీసుకుందాం. ఓకే. నీళ్లు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ రెండు చూర్ణాల మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం. అంటే ఆ వాసనే మంచి చలవ చేస్తుందనే ఫీలింగ్ని కలిగిస్తుంది. మనకి మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది కదా. అవును. ఇది కాగేలోపు మనం మిగతా వాటి గురించి కూడా చెప్పుకుందాము. ఇందులో మనం ఎండు ఖర్జూరాలు ఒకటి తీసుకుంటున్నాం. ఎండు ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకుని, లేకపోతే కొంచెం దంచగలిగితే దంచి దాన్ని అలాగైనా పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ మిక్సీలో పెద్ద పొడిలాగా తిరగదు కనుక చేసుకోగలిగితే పొడిలా చేయొచ్చు, లేకపోతే ఇలా ముక్కలుగా ఉంచుకున్నా కూడా పర్వాలేదు. ఒక చెంచాడు ఎండు ఖర్జూరాలని వేసుకోవాలి మనం. అని పక్కన ఉంచుకుందాం, నేను తర్వాత చెప్తాను ఎలా వేయాలో. ఓకే. తర్వాతది చందనం. చందనం కూడా చాలా చలవ చేస్తుంది. ఎండాకాలంలో వచ్చే రకరకాల సమస్యలను తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే వేడిని కూడా బాగా తగ్గిస్తుంది. ఇది ఆ చందనాన్ని అంటే మెత్తటి పొడిలాగా తీసుకుని ఒక అర చెంచాడు చందనాన్ని పెట్టుకోవాలి. చందనం కూడా మనం అందులో పక్కన పెట్టి ఉంచుకుందాము. తర్వాత అది వరి పేలాలు. ఇది కూడా అందరికీ తెలిసినటువంటిదే, తేలికగా లభించేటువంటి ద్రవ్యం ఇది. ఈ వరి పేలాలు కూడా మనకి ఎండాకాలంలో వేడిని తగ్గించడానికి ఒక మంచి ఆహారంలాగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఔషధం లాంటి ఆహారంలా ఉపయోగపడుతూ ఉంటాయి. దీన్ని పొడిలాగా పిండి చేసేసుకోవాలి. వరి పేలాలని పిండిలా చేసుకుని ఇప్పుడు మనకి ఇందులో వేసుకోవడానికి ఒక చెంచాడు మనం పెట్టుకోవాలన్నమాట. మిగతా వాటితో కలపద్దు, దాని పక్కన విడిగా ఉంచుకొని మనం వేద్దాం తర్వాత. కషాయం బాగా కాగుతోంది కదా. ఇప్పుడు దీన్ని మనం తీసుకుని వడగట్టుకుందాం. మనం కుండలోకి పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇది వడకట్టేసి కుండలోనే మిగతా మనం చేయాల్సిందంతా అందులోనే చేద్దాం. మనం ఇందాక విడిగా పెట్టుకున్నాం కదా, ఎండు ఖర్జూరం ముక్కలు, చందనం ఒక అర చెంచాడు చందనము, ఒక చెంచాడు ఖర్జూరం ముక్కలు, అవి ఇప్పుడు ఈ కషాయంలో కలిపేసుకోవాలి. అలాగే ఒక పెద్ద చెంచాడు ఈ పేలాల పిండి, వరి పేలాల పిండిని అందులో కలపాలి. తర్వాత ఇందులో మనం చక్కెర కూడా కలుపుకోవాలి. ఒక చెంచాడు చక్కెర, అంటే పొడిలాగా చేసుకుంటే తేలిగా కరిగిపోతుంది కనుక పొడి చేసుకోవచ్చు, లేదా నేరుగా చక్కెర అయినా వేసుకోవచ్చు. మనం పొడి చేసి ఉంచుకున్నాం కనుక పొడి వేద్దాం. ఒక చెంచాడు చక్కెర పొడి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసేయండి. కలిపేసి ఏంటంటే మూత పెట్టి ఉంచేసేయాలి. ఒక పూటంతా బాగా నాననివ్వాలన్నమాట. అంటే సాయంత్రం చేసి పెట్టుకుంటే మర్నాడు పొద్దున్న వరకు అలా పెట్టి ఉంచేసుకోవాలి దాన్ని. అంటే సాయంత్రం చేసి పెట్టుకుంటే మర్నాడు పొద్దుటి వరకు దాన్ని అలాగా నాననిచ్చి ఉంచేసేయాలి. సో మర్నాడు అంటే కుండలో పెడుతున్నాం కూడా కదా, మనం కుండలో అలా మూత పెట్టేటప్పటికి కుండ నుంచి వచ్చేటువంటి చల్లదనం ఆ పానీయానికి
ఈ వీటిలన్నింటిలో ఉండేటువంటి చలవ చేసే గుణం ఇవన్నీ కలిసి ఒక మంచి పత్యాహారం తయారవుతుంది. సో మర్నాడు పొద్దునకి ఇది రెడీ అవుతుందన్నమాట. అయితే ప్రతిరోజు తయారు చేసుకోవాలా? ఒకసారి తయారు చేసుకుంది కొన్ని రోజులు అలా కాదమ్మా, ఏ పూటకి ఆ పూట. అంటే సాయంత్రం తయారు చేసి ఇలాగా మనం రెడీ చేసి పెట్టేసుకుంటే మర్నాడు పొద్దున సాయంత్రం 2 సార్లు తీసుకోవచ్చు. ఇది సుమారుగా ఒక 100 మిల్లీలీటర్ల పానీయాన్ని తయారు చేసుకుని ఉదయం ఒక 50 మిల్లీలీటర్లు, సాయంత్రం ఒక 50 మిల్లీలీటర్లు తీసుకోవాలి దీన్ని. అందుకని ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం చేసి పెట్టుకుంటే మర్నాడు 2 పూట్లకి వాడుకోవచ్చు దాన్ని. ఓకే. వేసవిలో రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే వేడి బాగా తగ్గుతుంది. అలాగే వేడి తగ్గడంతో పాటు ఇంకా చాలా చాలా మంచి గుణాలు ఉంటాయి ఇందులో మనకి. ఈ వట్టివేళ్ళు, సుగంధి పాల, చందనం ఇవన్నీ కూడా ఏంటంటే వేసవిలో వచ్చేటువంటి అనేక ఇతర సమస్యలను కూడా తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎండ వేడి నుంచి మంచి రక్షణను కూడా ఇస్తుంది. వేసవి కాలంలో శరీరంలో వచ్చే వేడిని తగ్గించడానికి పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. కావలసిన మూలికలు: చందనం, ఖర్జూరం, వట్టివేళ్ళు, సుగంధిపాల, వరిపేలాలు, చక్కెర. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో 1 గ్లాసు నీటిని పోసి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీటిలో చిన్న చెంచాడు వట్టివేళ్ల చూర్ణం, చిన్న చెంచాడు సుగంధిపాల చూర్ణం వేసి మరిగించాలి. ఈ మరిగిన నీటిని ఒక కుండలోకి వడగట్టుకోవాలి. ఆ తర్వాత చెంచాడు ఖర్జూరాల ముక్కలు, అర చెంచాడు చందనం చూర్ణం, వరిపేలాల పిండి చెంచాడు చక్కెర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక రోజంతా నానబెట్టుకుని మర్నాడు ఉదయం 50 మిల్లీలీటర్లు, సాయంత్రం 50 మిల్లీలీటర్లు ఈ పానీయాన్ని తీసుకుంటే వేసవి కాలంలో శరీరంలోని వేడిని తగ్గించుకోవచ్చు.